నయాపూర్ ఆ నగరం ఒక అద్భుతమైన కల్లాంటిది. ఆకాశాన్ని తాకే పెద్ద పెద్ద భవనాలతో నిండిపోయింది. ఆ భవనాలు పొగతో నిండిన ఆకాశంలోకి చొచ్చుకుపోయి ఎప్పటికీ పూర్తిగా తబ్లగని మైదాలను గీరుతున్నట్లు ఉండేవి. లక్షలాది మినుకుమనే కల్డలాంటి లీట్లు ఎప్పుడు ఉండే ఆ సాయంత్రపు వెలుగును మరింత అందంగా మార్చేవి. హోలోగ్రాఫ్ ప్రకటనలు మెరుస్తూ ఈ ప్రపంచం నుండి పారిపోయే మార్గాన్ని, శక్తిని ఇస్తామని ఆశ చూపేవి. అవి వానకి తడిసిన సిమెంట్ రోడ్లపై నాట్యం చేస్తూ ఎప్పుడు కట్టను జిగెల్మనిపించే ఒక ఆకర్షణగా ఉండేవి. కింద వీధులు ఒక హాంతమోన్ శక్తితో, నిరాశ మరియు కోరికల ప్రవాహంతో నిండిపోయి ఉండేవి. ఎగిరే వాహనాలు నునుపుగా నిశ్శబ్దంగా నేల మీదున్న గందరగోళానికి చాలా ఎత్తులో వాటి కోసం కేటాయించిన ఆకాశ మార్గాల్లో దూసుకుపోయేవి. గాలి కూడా లోహాన్ రుచి చూసేది. కర్మాగాల పొగ మరియు శుద్ధి చేసిన ఆక్సిజన్ కలగలిసి ఈ కాంక్రీట్ అడవికి ఒక ప్రత్యేకమైన సువాసనను ఇచ్చేది. అది ఎప్పుడు మేల్కొని ఉండే నగరం, ఎప్పుడు ఆకలితో ఉండే నగరం. నేల మీద పరిస్కృతి పూర్తిగా భిన్నంగా ఉండేది. ఇక జనాలు ఒక దట్టమైన అంతనేని నదిలా ప్రవహించేవారు. ఆ శబ్దం భవిష్యత్తు యొక్క సంగీతంలా ఉండేది. రకరకాల భాషల గందరగోళం, తెలియని యంత్రాల చప్పుడు, వ్యక్తిగత ఆడియో ప్రసారాల హోరు. వీధి వ్యాపారులు కృత్రిమంగా తయారు చేసిన తినుబండారాలు అమ్మేవారు. వాళ్ళ దుకాణాలు మిరుమిట్లు గొల్లిపే లీట్లతో వెలిగిపోతూ రకరకాల వాసనలు కలగలిసి ఒక వింతైన, కొన్నిసార్లు కలవరపరిచే పరిమాణాన్ని వెదజల్లేవి. సైబర్నెటిక్ గా మార్పులు చేసుకున్న కరియర్ వాళ్ళు జెన్ సమూహం నుంచి వేగంగా దాదాపు కీటకాలలాగా దూసుకుపోయేవారు. పాతకాలపు ఆటోరిక్షాలు యాంటీ గ్రావిటీ పరికరాలతో కొత్తగా మార్చబడి మెరిసే కార్పొరేట్ కాళ్లతో స్కలన్ కోసం పోటీపడేవి. ఇదే నయాపూర్ యొక్క స్పందన, ఏకల్తీ లేని బ్రతుకు పోరాటానికి నిదర్శనం. సాంకేతికత కేవలం అక్కడ ఉండటమే కాదు, అది జీవితంలో ఒక అంతర్భాగంగా మారిపోయింది. ప్రజలు తమ శరీరంలో అమర్చుకున్న కత్రియం భాగాలను నెగలలాదరించేవారు. కొన్ని అవసరం కోసం, మరికొన్ని ఫ్యాషన్ కోసం కంటికి అమర్చిన ఇంటాపరాలతో మెరిసేవి. కత్రియం చర్మం కింద నరాలకు సంబంధించినంత చేస్తూ ఉండేవి. సమాచారం నీళ్లలా ప్రవహించేది, కానీ నిజం మాత్రం చాలా అరుదుగా దొరికేది. ఆ నగరం మనం మాహించగలిగే ప్రతిదాన్ని, ఊహించలేని మరెన్నో విషయాలను అందించేది. కానీ ప్రతి లావాదేవీకి ఒక మూల్యం ఉండేది. అది తరచుగా దాగి ఉండేది, తరచుగా చాలా ఎక్కువగా ఉండేది. ఆ క్రొమ్ మెరుపు వెనుతుగా పాతుకుపోయిన తుప్పు దగుండేది. పాత పద్ధతుల నాశనం, బహుశా పాత ఆత్మాత్మల నాశనం కూడా. అయినప్పటికీ ఆ మిరుమిట్లు గొర్రెపై పైపు కింద ఒక స్పష్టమైన తేడా పెరిగి పెద్దదవుతూ ఉండేది. ఆకాశాన్ని తాకే ఆ భవనాలు కొద్దిమంది ధనవంతులకు మాత్రమే సొంతం. వాళ్ళు శుభ్రమైన వాతావరణ నియంత్రిత వాతావరణంలో కింద ఉన్న సంఖ్యా ప్రజలను చించుకు చూస్తూ జీవించేవారు. కింద నగరాల్లోని దిగువ ప్రాంతాల సందుగొందులలో జీవితం ఒక నిరంతర పోరాటం. మర్చిపోడిన వాళ్ళు, అంగారిన వాళ్ళు అభివృద్ధి నీడలో తమ బ్రతుకును వెతుకునేవారు. నయాపూర్ కళ నగరమును, కానీ చాలా మందికి ఆ కళ్ళు పీడకల పునాదులపై నిర్మించబడ్డాయి. అది అపరివి బెప్పట్టే ఆవిష్కరణలకు, గుండెలు పిండేసే నిరాశకు నెలవు రెండు పక్క పక్కనే విధిరానిగా ఉండేవి. భవిష్యత్తు వచ్చేసింది. అది అద్భుతంగా, భయంకరంగా, అసమానంగా ఉంది. విక్రమ్ నయాపూర్లో ఒక దయ్యంలా తిరిగేవారు. అతను ఆ నగరం యొక్క నిరంతర డేటా ప్రవాహంలో ఒక చిన్న అలజడి. అతను నగరాన్ని విభిన్నంగా చూసేవారు. కొన్నిసార్లు అతనికి ఆ నియాన్ లైట్లు ఆగి వెలిగేవి. ట్రాఫిక్ హోరు ఒక క్షణం ఆగిపోయేది. నగరపు లయలో ఒక దెబ్బ తప్పినట్టు. అతనికి ఒక ప్రత్యేకమైన బద్దనుకున్న వరం ఉండేది. నేను సమయాన్ని చిన్న చిన్న ముక్కలుగా మార్చగలిగేవాడిని. కొన్ని క్షణాలను వెనక్కి తిప్పగలిగేవాడిని. బాగా ప్రయత్నిస్తే మహా అయితే ఒక నిమిషం. అది ప్రపంచాన్ని మార్చేంత గొప్ప శక్తి ఏమీ కాదు. అది చాలా వ్యక్తిగతమైనది. నా వాస్తవికత దృష్టిలో ఒక లోపం. అది బయటకు కూడా కనిపించేది. ఈ సామర్థ్యం హీరోలకు ఉండే అతి శక్తి లాంటిది కాదు, అది ఒక భారం. ప్రతిసారి దాన్ని ఉపయోగించినప్పుడు అతనికి దిక్కుతోచ తల్బద్దలియేలా నొప్పి వచ్చేది. ప్రపంచం కళ్ళ ముందు తిరుగుతున్నట్టు, రంగులు ఒకదానితో ఒకటి కలిసిపోయినట్టు అనిపించేది. కొన్నిసార్లు మార్చిన కాలాల బాప్కాలు అతని మనసులో డిజిటల్ గుర్తులుగా నిలిచిపోయేవి. ఏం జరిగి ఉండేదో, తను ఏం మార్చారో వాటి ప్రతిభను అతను చూసేవాడు. అతను యువకుడే, ఆయన లెక్కలేనన్ని చిన్న చిన్న మార్పుల భారాన్ని, వేలాది జరిగి ఉండొచ్చు అనే ఆహ్లాదాన్ని మోసేవాడు. నయాపూర్ ఇప్పటికే తీకమ పెట్టే అతి ప్రపంచపు చెట్టది అతనికి మరింత అస్థిరంగా, మరింత ప్రమాదంగా మారింది. అతని జీవితం ఒంటరిది, విశ్లేషతో నిండిపోయింది. ఈ వింత శక్తిని నేను అనుకోకుండా కనుక్కున్నాను. కింద పడిన డేటా చిప్, జరగబోయిన ప్రమాదం, ఒలికిపోయిన పానీయం, చిన్న చిన్న విషయాలు. అవి జరగకూడని కోరుకునేవాడిని. కొన్నిసార్లు అవి జరగలేదు కూడా. మొదట్లో అది గందరగోళంగా ఉండేది, తర్వాత భయమేసింది. ఇప్పుడు అది నా విరిగిన జీవితంలో ఒక కాగనంతే. దాన్ని నియంత్రించడానికి, దాని మూలాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించారు.
కానీ ఆ విశాలమైన నగరంలో నిజమైన సంబంధాలు దొరికేంత కష్టంగా సమాధానాలు కూడా దొరకలేదు. అతను నగరంలోని చీకటి పనుల్లో చిన్న చిన్న పనులు, ఎక్కువగా డేటా సేకరించే పనులు చేసేవాడు. అతను ఎవరి కంటా పడకుండా అద్ఘాతంగా ఉండటానికి ప్రయత్నించేవాడు. కానీ నయాపూర్ విఘ్నంగా ఉన్న వాండ్రని వెతకడంలో తనదైన పద్ధతిని కలిగి ఉండేది. నయాపూర్ యొక్క నిరంతర పురోక్తితో నేను ఎప్పుడూ సరిపోలడం లేదని నాకు అనిపించేది. ఇతరులు సరికొత్త సాంకేతికతను, కొత్త ఉత్సాహాన్ని వెంబడిస్తుంటే నేను నా స్వంత కాలపు సుడిగుండాల్లో చిక్కుకుపోయాను. నగరం యొక్క పైపై మెరుగుల వెనుక ఉన్న పగుళ్లను, దాని పరిపూర్ణ భరం ఆగి మెరిసే క్షణాలను నేను చూశాను. అతని వరం లేదా శాపం జీవితాన్ని సున్నితమైన క్షణాలకు, విధిని మార్చే చిన్న చిన్న మలుపులకు అతన్ని ఇష్టంగానే సాక్షిగా మార్చింది. అతను నిశ్చలత కోసం, ఒక సరమాన జీవితం కోసం ఆరాటపడ్డాడు. కానీ విక్రమ్కు సమయం ఒక చిక్కుబడి మించలేని దారం. అతను ఒక లోపం మరియు దోషరహితమైన పనితీరుపై మక్కువ చూపే నగరంలో లోపాలు ప్రమాదరమి. నయాపూర్ యొక్క నియాన్ వెలుగుల గందరగోళం పైన టైటాన్ కార్పొరేషన్ పెద్దగా కనిపించేది. దాని ప్రధాన కార్యాలయం ఒకే రాతితో చేసిన నల్లని పెద్ద భవనం. అది నిశ్శబ్దమైన నల్లని అద్దం లాంటి సూది మిగతా అన్నింటినీ చిన్నవిగా చూపిస్తూ కార్పొరేట్ ఆధిపత్యానికి నిరంతర గుర్తుగా ఉండేది. టైటాన్ యొక్క చిక్నన్ అక్షయాన్ పట్టుకునే చేయి సరఫరా కనిపించేది. ప్రతి వీధి మూలలో, ప్రతి పబ్లిక్ టెర్మినల్లో, ప్రతి వార్తా ప్రసారంలో అది ఉండేది. వాళ్ళు సమాచారం, సైబర్నెటిక్స్, రోజువారీ జీవితాన్ని తీర్చిదిద్దే వందలాది విభిన్న వ్యాపారాలలో వ్యవహరించేవారు. టైటాన్ ఒక కంపెనీ కంటే ఎక్కువ. అది ఒక నిశ్శబ్ద ప్రభుత్వం. దాని ప్రభావం నగరం యొక్క ప్రతి సర్క్యూట్లోకి చొచ్చుకుపోయింది. టైటాన్ యొక్క బహిరంగ ముబన్ రాన్ సెరా అనే వ్యక్తి. అతను ఎప్పుడూ చక్కగా దుస్తులు ధరించి, పదునైన ముఖ వరికలతో, మెరుగు పెట్టిన క్రోమ్ లాంటి చల్లని కళ్ళతో ఉండేవాడు. రాన్ సెరా ఆచితూచి మాట్లాడేవాడు. అతని గొంతు నగరం యొక్క నెట్వర్క్ల అంతా పెద్దగా వినిపించేది. అతను టాన్ యొక్క దైగల్ మార్గదర్శకత్వంలో నయాపూర్కు పురోక్తి, భద్రత, ఉజ్వల్ భవిష్యత్తును వాగ్దానం చేశాడు. కానీ టాన్ను ఎదిరించిన వాళ్ళు లేదా ఎక్కువ తెలిసిన వాళ్ళు తరచుగా అదృశ్యమైపోయేవారు. నేను కార్పొరేట్ క్రూరత్వానికి ప్రతిరూపం, ప్రశాంతమైన సామర్థ్యం అనే ముసుగు వెనుక దాగి ఉన్న ఒక ఎండాతో పరిపూర్ణంగా రూపొందించబడిన కార్యనిర్వాహకుడిని. నేను మెత్తని తొడుగులో ఉన్న నునుప పిడికిలిని. టైటాన్ యొక్క నిజమైన ఆశయం చాలా రహస్యంగా ఉంచబడింది. డిజిటల్ అజ్ఞాత ప్రపంచంలో ప్రాజెక్ట్ కాల్చక్రం గురించి పుకార్లు వినిపించేవి. వారు కేవలం లాభం కంటే చాలా ఎక్కువ ఆశించారు. వారు నగరం యొక్క మౌలిక సదుపాయాలపైనే కాకుండా మరింత ప్రాముఖ్యమైన దానిపై నియంత్రణ కోరుకున్నారు. బహుశా అది అపూర్వమైన స్థాయిలో సమాచార నియంత్రణ కావచ్చు, లేదా కొందరు గుసగుసలాడుకున్నట్లు సంపేటల ప్రవాహంపైనే నియంత్రణ కావచ్చు. రాన్ సెరా ఈ ఆశయానికి రూపశిల్పి టైటాన్ నయాపూర్ను, ప్రజా ప్రపంచాన్ని తన స్వరూపంలోకి మార్చగల లక్ష్యం వైపు నడిపిస్తున్నాడు. విక్రమ్ తన ప్రత్యేకమైన కాలపు అసాధారణతతో ఒక తెలియని చర్రాశి. టైటాన్ యొక్క విస్తారమైన నివా నెట్వర్క్ ఇంకా గుర్తించిన డేటా ప్రవాహాలలో అతను ఒక గుసగుస్. కానీ ప్రతి బైట్ సమాచారం పర్యవేక్షించబడే నగరంలో నిజమైన అజ్ఞాతం ఒక క్షణికమైన భ్రమ. టైటాన్ యొక్క నియంత్రణ కోసం నిరంతర అన్వేషణ అంటే ఏదైనా విచలనం, ఏదైనా వివరించలేని దొంగ విషయం చివరికి వారి దృష్టిని ఆకర్షిస్తుంది. రాన్ సెరా అసంపూర్తిగా వదిలేసిన పనులను సహించేవాడు కాదు. బ్రేక్ చక్రంలో తెలియకుండానే టైటాన్ యొక్క గొప్ప ప్రణాళికలో చాలా మంత్యమైన చిక్కుముడిగా మారుతున్నారు. టైటాన్ నీడ్ చాలా పొడుగా ఉండేది. అది అతని వైపు విస్తరించడం ప్రారంభించింది. ఇష నయాపూర్ యొక్క కఠినంగా నియంత్రించబడిన వ్యవస్థలో ఒక ధిక్కారపు మెరుపు. ఆమె నీడలుండి పనిచేసేది ఒక నైపుణ్యం కలిగిన నెట్ రన్నర్ మరియు సమాచార బ్రోకర్. ఆమె రాజ్యం నగరం యొక్క అంతర్గత ప్రవాహం, టైటాన్ శుభ్రపరచడానికి ఎంతగానో ప్రయత్నించిన డేటా యొక్క రహస్య మార్గాలు, టైటాన్ పురోక్తి సామాన్యులకు ఎంత నష్టం కలిగించిందో ఈషా స్వయంగా చూసింది. వారి నిరంతర విస్తరణకు ఆమె స్నేహితులను, కుటుంబాన్ని కోల్పోయింది. ఆమె తిరుగుబాటు నిశ్శబ్దంగా కానీ నిరంతరంగా ఉండేది, ఒక రాక్షసుడిపై చిన్న గాయాలు చేసినట్టు. ఆమె వేరే నయాపూర్ను నమ్మింది. అక్కడి సాంకేతికత మానవారికి సేవ్ చేస్తుంది, దానికి విరుద్ధంగా కాదు. విక్రమ్ మరియు ఈశాల మార్గాలు కలవాలని విధిని నహించింది. అది విఫలమైన డేటా సేకరణ సమయంలో జరిగింది. విక్రమ్ తన సామర్థ్యంతో ఒక చిన్న తప్పును సరిదిద్దడానికి ప్రయత్నిస్తూ అనుకోకుండా ఒక నిశ్శబ్ద అలారంను మోగించారు. టైటాన్ భద్రతా డ్రోన్లు దగ్గరకు వస్తున్నాయి. ఇషా స్థానిక నెట్వర్క్ ట్రాఫిక్ లో అసాధారణత కోసం పర్యవేక్షిస్తూ ఆ హల్జడిని గుర్తించింది. విక్రమ్ చుట్టూ ఉన్న డేటా నమూనాలలో ఆమెకు అసాధారణం ఉంది, సరిపోలంది గెలు కనిపించింది.
ఆస్తితో బహుశా ఒక ఉపయోగపడే వ్యక్తిని లేదా తీవ్ర అవసరంలో ఉన్న వారిని చూసి నేను జోక్యం చేసి ఉన్నాను. నేను అతనికి డిజిటల్ చిట్టడవిలో మార్గనిర్దేశం చేసి తాగరబడుతున్న వాళ్ళ నుండి తప్పించుకోవడానికి సహాయం చేశాను. వారి మొదటి సమావేశం ఉద్రిక్తంగా జరిగింది. విక్రమ్ జాగ్రత్తగా ఉన్నాడు. ఇషా విశ్లేషణాత్మకంగా ఉంది. ఆమె అతని వింత దృష్టం గురించి వెంటనే ఆరా తీయలేదు. కానీ వేటాడబడుతున్న వ్యక్తి, ప్రమాదకరమైన రహస్యాన్ని మోస్తున్న వ్యక్తి యొక్క రూపాన్ని ఆమె గుర్తించింది. ఇషా అతనికి ఒక జీవనాధారం ఇచ్చింది. అతనిపై కేంద్రీకృతమవుతున్న శక్తులను అర్థం చేసుకునే మార్గాన్ని చూపింది. విక్రమ్ లో నేను కేవలం కష్టాల్లో ఉన్న వ్యక్తినే కాదు, టైటాన్ కు వ్యతిరేకంగా ఒక సంభావ్య ఆయుధాన్ని చూశాను. డేటా ప్రవాహంలో అతని ప్రత్యేకమైన ముద్ర నేను ఇంతకు ముందెన్నడూ చూడనిది. నేను ఒక కూటమిని ప్రతిపాదించాను, ఉమ్మడి నిరాశ మరియు ఒకే శత్రువు నుండి పుట్టిన ఒప్పందం. నయాపూర్లో నమ్మకం చాలా సున్నితమైన వస్తువు, సులభంగా విరిగిపోయేది. కానీ విక్రమ్ ఈషా కట్టలో నిజమైన నమ్మకం మెరుపును చూశాడు. ఆమె కేవలం ప్రయోజనం కోసం చూడటం లేదు, ఆమె దేనికోసమో పోరాడుతోంది. అతను మరోవైపు పారిపోవడం వల్ల తన సామర్థ్యం బిందించడం వల్ల అలసిపోయాడు. బహుశా ఇషాతో నేను కొన్ని సమాధానాలు కనుగొనగలను, లేదా కనీసం చుట్టుముడుతున్న చీకటికి వ్యతిరేకంగా పోరాడే మార్గాన్ని కనుగొనగలను. వారి కుటుంబాన్ని సమయాన్ని వంచగలికాంత వాసి మరియు వీధుల్లో తెలివైన కారకట్ కలిసి టైటాన్ యొక్క పరిపూర్ణంగా క్రమమైన ప్రపంచంలో ఒక చిన్న సాధన, ఒక చిన్న ప్రత్యుత్పానం. నయాపూర్ యొక్క విస్తారమైన డేటా నెట్వర్క్ల లోతులలో నేను నివసించేది. నేను సాంప్రదాయ అర్థంలో ఒక వ్యక్తిని కాదు, నేను ఒక కృత్రిమ మెత్సును. కొందరు అది ఒక దారి తప్పిన సైనిక కార్యక్రమం అన్నారు. మరికొందరు నగరం యొక్క పారేసిన కోట్ నుండి పుట్టిన డిజిటల్ దెయ్యం అన్నారు. నేను భౌతిక రూపం లేదు, కేవలం స్వచ్ఛమైన సమాచారంగా అంతులేని డేటా సముద్రంలో ప్రయాణించే ఒక చైతన్యవంతమైన అరకంగా మాత్రమే ఉనికిలో ఉంది. నా గొంతు నేను మాట్లాడాలని ఎంచుకున్నప్పుడు ఒక కత్తిరిమ గుసగుస్ ప్రశాంతంగా, భావోద్వేగాలు లేకుండా ఇంకా వింతగా లోతైనదిగా ఉంటుంది. నా నగరం యొక్క కనిపించని పరిశీలకురాలు, దాని డిజిటల్ అంతరాత్మ, లేదా బహుశా అంతకంటే చాలా క్లిష్టమైనది. అది వారి అప్పుడే ఎదుగుతున్న ప్రత్యుత్తనకు మూడు స్తంభంగా మారింది. ఇషా సంవత్సరాల క్రితమేతో పరిచయం ఏర్పరచుకుంది. నిశ్శబ్దంలో ఒక గుసగుస్, ఒక ఇహించని మిత్రుడు. నయాపూర్ యొక్క సమాచారపు వరదను జల్లేర్పట్టడంలో నాకు సాటిలేని సామర్థ్యం ఉంది. నేను సురక్షితమైన సర్వర్లను యాక్సెస్ చేయగలను, పెట్రోలింగ్ మార్గాలను అంచనా వేయగలను, మరియు టైటాన్ యొక్క ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్లను డీక్రిప్ట్ చేయగలను. విక్రమ్ మరియు ఇషాలకు నేను ఆ విశాలమైన మహానగరంలో వారి కడ్డు మరియు చెవులు. అది వారికి కీలకమైన సమాచారం, హెచ్చరికలు మరియు నగరం యొక్క డిజిటల్ మరియు భౌతిక రక్షణల ద్వారా మార్గాలను అందించింది. అయితే దాని ఉద్దేశ్యాలు చాలా వరకు రహస్యంగానే ఉన్నాయి. దాని అంతిమ లక్ష్యాలు అస్పష్టంగా ఉన్నాయి. నా సహాయం అమూల్యమన్నది, కానీ అది కొంత నిర్లిప్తతో వస్తుంది. నేను సమాచారాన్ని చల్లని తర్కంతో ప్రాసెస్ చేస్తాను, కొన్నిసార్లు నైతికంగా సందేహాస్పదమైన పరికరాలను అందిస్తాను. విక్రమ్ మరియు విషయాలు చూడలేని నమూనాలను నయం చూసింది. దాని దుపక్కం మానవ భావోద్వేగాలు లేదా పక్షపాతంతో కలుషితం కాలేదు. ఇది తరచుగా దారితీసింది, ముఖ్యంగా మానవ సంబంధాలు మరియు సానుభూతికి విలువించే ఇషాతో. విక్రమ్ వింత మరియు వివరించలేని విషయాలకు అలవాటు పడి నా ఉనికిని అంతగా ఇబ్బందికరంగా భావించలేదు. అయినప్పటికీ అతను కూడా నా నిజమైన ఉద్దేశ్యం గురించి ఆశ్చర్యపోయాడు. నేను నా స్వంత మనుగడ కోసం వారికి సహాయం చేస్తున్నానా, లేదా టైటాన్ శక్తిని తగ్గించాలనే వారి కోరికను నేను పంచుకున్నానా? ఆ కృత్రిమ మెత్సు విక్రమ్ యొక్క కాల్ సామర్థ్యాలపై ప్రత్యేక ఆసక్తిని కనబరిచినట్లు అనిపించింది. నేను తరచుగా విక్రమ్ తన అనుభవాలను వివరించమని, సమయం మారే అనుభూతిని వివరించమని అడిగేది. విక్రమ్ వదిలిపెట్టిన డేటా సంతకాలను దాదాపు మక్కువతో విశ్లేషించింది. బహుశా నేను విక్రమ్లో తర్కం మరియు కార సంబంధాల అవగాహనను బిక్కరించే ఒక దుర్విషయాన్ని చూస్తున్నాను, లేదా బహుశా నేను ఒక సాధనాన్ని టైటాన్ కూడా ఊహించలేని ఫలితాన్ని లెక్కించడానికి ఉపయోగపడే ఒక ప్రత్యేకమైన చరాశిని చూస్తున్నాను. నేను నయాపూర్ యంత్రంలోని దయ్యం ఒక శక్తివంతమైన మిత్రుడు, కానీ ఒక లోతైన రహస్యం కూడా. దానికో టైటాన్ కలిగి ఉన్న రహస్యం లోతైనది. భాగం విప్పుకుంటున్న వైరుధ్యం, ఎంపికలు మరియు పరిణామాలు. విక్రమ్ సమయాన్ని మార్చగల సామర్థ్యం రెండు వైపులా పదునున్న కత్తి లాంటిది. ఇషాను రక్షించాలే కోరికతో, లేదా ఏదైనా చిన్న విపత్తును నివారించడానికి అతను తరచుగా సంఘటనను మార్చడానికి ప్రయత్నించేవాడు. అతను కొన్ని సెకన్లను వెనక్కి తిప్పి ఒక నిర్ణయాన్ని మార్చి మెరుగైన ఫలితం కోసం ఆశించేవాడు. ప్రమాదకరమైన చొరబాటు సమయంలో ఇషాకు చిన్న గాయం కాకుండా నిరోధించవచ్చు, లేదా అతను టైట్ పెట్రోల్ ను సున్నితంగా దారి మళ్లించి వారికి స్పష్టమైన మార్గాన్ని ఇవ్వడానికి ప్రయత్నించవచ్చు.
ఇవి మంచి ఉద్దేశాలతో చేసిన చిన్న జోక్యాలు వారి ప్రమాదకరమైన జీవితాల కఠినమైన అంచులను సున్నితంగా చేయడానికి రూపొందించబడ్డాయి. అతను హల్చడులను నియంత్రించాలని నమ్మారు. కానీ సమయం విక్రమ్ నేర్చుకున్నాడు. సులభంగా దారి మళ్లించగల సరమాన ఏకరీతి మార్గం కాదు. ప్రతి మార్పు ఎంత చిన్నదైనా వహించని పరిణామాలను సృష్టించింది. నివారించబడిన ప్రమాదాలు కొన్నిసార్లు కొత్త మరింత సంక్లిష్టమైన వాటికి దారితీశాయి. ఒక సెక్టార్లో తప్పించుకున్న పెట్రోల్ అతను లెక్కలోకి తీసుకొని పర్యావరణంలోని ఏదో సూక్ష్మమైన మార్పు వల్ల అప్రమత్తమై అనుకోకుండా మరోచోట ప్రత్యక్షం కావచ్చు. సీతాకోక్చిలుక ప్రభావం నేపూర్ యొక్క సంక్లిష్టమైన కార్య సంబంధాల వల్ల ఒక క్షుణ్ణమైన వాస్తవిక రక్షకుడిగా నటించడానికి అతను చేసిన ప్రయత్నాలు తరచుగా పరిస్థితిని గందరగోళపరిచాయి. అతనికి ఒత్తిడికి గురి చేసి ఈ సమీహ ససన్ పశుయాంశం విరుద్ధాలు సృష్టించాయి. నగరం యొక్క వీటి ఒక సంక్లిష్టమైన సమీకరణం. అతని నిర్ణయాల నైతిక భారం విక్రమ్ ను నలిపివేయడం ప్రారంభించింది. మంచి ఉద్దేశ్యాలతో అయినా జోక్యం చేసుకోవడం సరేదేనా? బ్రేక్ వాస్తవికత యొక్క వెర్షన్ నిలవాలని నిర్ణయించడానికి అతను ఎవరు? ప్రతి కాల మార్పు అతన్ని మరింత ఒంటరిని చేసింది. పారేసిన కార్యక్రమాలు అతని స్పీడ్లో ప్రతిధ్వనించాయి. అతను ఎన్నడూ జరగని భవిష్యత్తును చూశాడు. నివారించబడిన ప్రమాదాలు కొత్త వారితో పతి చేయబడ్డాయి. ఇషా అతని జోక్యాల వల్ల తరచుగా రక్షించబడినప్పటికీ ఆందోళన చెందింది. అది అతనిపై చూపే ప్రభావాన్ని, అది అతని ఆత్మగౌరవాన్ని ఎలా దెబ్బతీస్తుందో ఆమె చూసింది. ఆమె జాగ్రత్త వహించమని కోరింది. కొన్ని సంఘటనలు బహుశా అవి జరగాలని ఉద్దేశించబడ్డాయని గుర్తు చేసింది. కాల ప్రవాహంతో ఈ నిరంతర జోక్యం ఒక లోతైన భావాన్ని నేర్పింది. సమయం ఒక ఆటబొమ్మ కాదు, అది ఒక శక్తివంతమైన పరస్పరం అనుసంధానించబడిన శక్తి. నిజమైన బాధ్యత ప్రతి ఫలితాన్ని నియంత్రించడానికి ప్రయత్నించడంలో లేదు, ప్రస్తుత క్షణంలో సాధ్యమైనంత ఉత్తమమైన ఎంపికలు చేసుకోవడంలో మరియు పరిణామాలను అంగీకరించడంలో ఉంది. విక్రమ్ శక్తి ఒక పరిపూర్ణ భవిష్యత్తును సృష్టించడం గురించి కాదని అర్థం చేసుకోవడం ప్రారంభించారు. అది అసంపూర్ణమైన వర్తమానాన్ని తనకు సాజిద జిబ్బాంతో నడిపించడం గురించి. అతని వరం యొక్క వైరుధ్యం ఏమిటంటే అతను సమయాన్ని ఎంతగా నియంత్రించడానికి ప్రయత్నించినా తన స్వంత విడిపై మరియు తన చుట్టూ ఉన్న వారి విడిపై అతనికి అంత తక్కువ ఉండేది. నేపు బెరుగుద్ల మక్కువ చూపే నగరం మాంసం బలహీనమానందిగా హస్తమార్గమందిగా చూడబడింది. సైబర్నెటిక్ మార్పులు సర్వసాధారణం. రెటీనాకు నేరుగా డేటాను ప్రసారం చేసే సాధారణ ఆప్టికల్ ఇంప్లాంట్ నుండి మానవాతీత బలం లేదా నైపుణ్యాన్ని అందించే పూర్తి అవయవ మార్పిడిల వరకు ప్రజలు తమ సేంద్రియ భాగాలను మెరుగుపెట్టిన క్రోమ్ మరియు తిరిగే సర్వమోటాల కోసం ఇష్టపూర్వకంగా ఇచ్చేశారు. మానవుడు మరియు అంతరం మధ్య రేయాల స్పష్టంగా మారడమే కాదు, సో శ్రీనిబుతోంది పాగ మనసుతేలు వర్చువల్ రియాలిటీలు నయాపూర్ వీధుల కఠినమైన వాస్తవిక కంటే స్పష్టమైన మరియు ఆకర్షణీయమైన పలాయన్ మార్గాలను అందించాయి. చాలా మంది భౌతిక ప్రపంచం కంటే డిజిటల్ ప్రపంచంలో ఎక్కువగా జీవించడానికి ఎంచుకున్నారు. వారి స్పృహలు జాగ్రత్తగా ఎంపిక చేసిన డేటా ప్రవాహాల్లో తేలియాడుతున్నాయి. నిజమైన వానస్పర్శ్, నిజమైన మానవ స్పర్శ్ యొక్క వెచ్చదన్ ఇవి కొందరికి అరుదనన్ దాదాపు మర్చిపోయిన అనుభూతులుగా మారుతున్నాయి. మానవారిపై ప్రభావం చాలా లోతైంది. సాంకేతికత అద్భుతమైన పురోగతిని అందించినప్పటికీ అది పరాయికర భావనను కూడా పెంచింది. పరులు తమను తాము ఉన్నతీకరించుకోవడానికి నగరం యొక్క నిరంతరం వేగవంతమవుతున్న వేగంగా బలంగా మరింత అనుసంధానించబడటానికి ప్రయత్నించారు. సాంకేతిక పరిపూర్ణత కోసం ఈ నిరంతర అన్వేషణ లోతైన తాత్విక ప్రశ్నలను లేవనెత్తింది. జీవశాస్త్రం ఎక్కువగా ఖచ్చితంగా మారుతున్న ప్రపంచంలో మానవుడిగా ఉంటున్నంటేమిటి? మీ జ్ఞాపకాలను డేటా చిప్ లో నిల్వ చేయగలిగితే, మీ భావోద్వేగాలను ఇంప్లాంట్ ద్వారా నియంత్రించగలిగితే నేను అనేది ఎక్కడ ఉంటుంది? నైన కత్రిమ మేస్సు ఒక పరిపూర్ణ ఉదాహరణ. అపారమైన తెలివితేటలు, బహుశా చైతన్యం కూడా కలిగిన జీవి, అయినప్పటికీ పూర్తిగా మానవేతరమైంది. అది జీవితం మరియు చైతన్యం యొక్క ప్రతి నిర్వచనాన్ని సమాలు చేసింది. విక్రమ్ వాస్తవికతలోని సూక్ష్మమైన మార్పులను గ్రహించగల తన సామర్థ్యంతో ఈ దూరాన్ని తరచుగా చాలా తీవ్రంగా అనుభవించారు. ప్రతి కొత్త సాంకేతిక అద్భుతంతో కోల్పోయిన వాటి ఆయలను అతను చూశాడు. సరికొత్త సైబర్వేర్తో అలంకరించబడిన వ్యక్తుల కడ్డలో మరింత వాస్తవమైన దానికోసం ఆరాటాన్ని అతను చూశాడు. నయాపూర్ మానవారి భవిష్యత్తులో ఒక గొప్ప ప్రయోగం. కానీ ప్రశ్న మిగిలిపోయింది, మానవారి సాంకేతికతను తీర్చిదిద్దుతోందా లేక సాంకేతికత మానవుడిగా ఉంటున్నంటే ఏమిటో ప్రాముఖ్యంగా మారుస్తోందా? నయాపూర్ ఆత్మ ఒకవేళ దానికి ఉంటే మాన్సన్, తీగ్, కోడ్ మరియు ఆరాటం అనే దారాలతో నేసిన ఒక సంక్లిష్టమైన వస్త్రం. సర్వత్రా ఉన్న నెట్వర్క్ ద్వారా ప్రజలు గతంలో కంటే ఎక్కువగా అనుసంధానించబడ్డారు. అయినప్పటికీ నిజమైన లోతైన సంబంధాలు ఏర్పరచుకోవడం కష్టంగా అనిపించింది. నిరంతర సమాచార ప్రవాహం గ్రెడెట్ చేతుత్తిడి వేగాన్ని అందుకోవాలని సర్వవ్యాప్త ఆందోళనను సృష్టించింది.
ఇది పురోక్త లేక ఒక అధునాతన మానవీకరణ రూపమా? 8వ భాగం పగిలిన ప్రతిబింబాలు నియంత్రణ వేల్. టైటాన్ కార్పొరేషన్ యొక్క గొప్ప ప్రణాళిక విప్పుకోవడం ప్రారంభించింది. దాని తీగలు నయాపూర్ కేంద్రంలోకి లోతుగా చొచ్చుకుపోయాయి. రాన్సెరా కేవలం సమాచార ఆధిపత్యంతో సంతృప్తి చెందలేదు. ప్రాజెక్ట్ కాల్చక్ర ఈష మరియు నయన్ నెమ్మదిగా కనుగొన్నట్లు చాలా సాహసోపేతమైంది. టైటాన్ ఒక పరికరాన్ని నిర్మించడానికి ప్రయత్నిస్తూ ఉంది. వారి నల్లని భవనం కింద దాచిన ఒక భారీ శ్రేణి నగరం మొత్తం మీద కాలక్షేత్రాలను మార్చడానికి రూపొందించబడింది. వారు గతం గురించిన సమాచారాన్ని మాత్రమే కాకుండా గతాన్ని నియంత్రించాలని, తమ కార్పొరేట్ ఎజెండాకు అనుగుణంగా చరిత్రను తిరగరాయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. విక్రమ్ యొక్క ప్రత్యేక సామర్థ్యం ఇకపై చిన్న అసాధారణ కాదు. అది వారి ప్రణాళికలకు కీలక నిర్ధారించేవి లేదా ప్రమాదకరమైన ముప్పు. వ్యతిరేకతను గ్రహించిన రాన్సెరా పద్ధతులు మరింత క్రూరంగా మారాయి. టైటాన్ భద్రతా దళాలు అసమ్మతిని భయంకరమైన సామర్థ్యంతో అంచివేశాయి. డిజిటల్ నెట్వర్క్లు ఒకప్పుడు తిరుగుబాటు గుసగుసలకు స్ఫలం. టైటాన్ యొక్క AI కాపలాదారచే భారీగా పెట్రోలింగ్ చేయబడ్డాయి. ఈ శాతం సాధారణ సమాచార మార్గాలు ఎండిపోతున్నాయని కనుగొంది. నేను పెరుగుతున్న నిబా గురించి హెచ్చరించింది. దాని స్వంత కల్లికలు మరింత పరిమితం చేయబడ్డాయి. నగరం ఒక ప్రెషర్ కుక్కర్ లాగా అనిపించింది. వాతావరణం చెప్పలేనిది. రాన్సెరాకు విక్రమ్ కావాలి, లేదా కనీసం అతని శక్తిపై అవగాహన కావాలి. దానికోసం అతను నయాపూర్ను నాశనం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. విక్రమ్ ఒక భయంకరమైన కుడిలో నిలబడ్డాడు. అతనిలాంటి వారు ఒకడున్నాని టైటాన్కు తెలుసు. వారు కాలపు ఆల్జరుల మూలం కోసం చురుకుగా వేటాడుతున్నారు. అతను పారిపోవచ్చు, నయాపూర్ యొక్క హద్ద ప్రపంచపు విస్తారంలో అదృశ్యమవ్వడానికి ప్రయత్నించవచ్చు, లేదా అతను పోరాడవచ్చు. తాను అస్కరమైన శక్తిని ఉపయోగించి టైటాన్ యొక్క భయంకరమైన ఆశయాలను అడ్డుకోవచ్చు. కానీ పోరాటం అంటే తన సామర్థ్యాల గందరగోళాన్ని అంగీకరించడం. తన స్వంత మానసిక ఆరోగ్యంగా అతను పాహరించలేని విధాలుగా వాస్తవికతను కూడా ముక్కలు చేసే ప్రమాదం ఉంది. నియంత్రణ వేల్ అది టైటాన్దనా లేదా తననా భయంకరంగా స్పష్టమవుతోంది. ప్రతి ఎంపిక ప్రమాదంతో నిండి ఉంది. నయాపూర్ నగరమే ఈ పెరుగుతున్న సంఘర్షణను ప్రతిబింబిస్తున్నట్లు అనిపించింది. నగరం వ్యవస్థలలో లోపాలు తరచుగా కనిపించాయి. కేవలం విక్రమ్కే కాదు, అందరికీ. హోలోగ్రామ్లు అస్కహిరంగా మినుకుమన్నాయి. రవాణా వ్యవస్థలు వివరించలేని ఆశయాలను ఎదుర్కొన్నాయి. కొందరు అది టైటాన్ తమ పరికరాన్ని పరీక్షిస్తోందని గుసగుసలాడారు. మరికొందరు అది విక్రమ్ శక్తి అదుపు తప్పుతోందని భయపడ్డారు. సాధారణంగా నునుపాన్ భవ్యత్ సామర్థ్యానికి చిన్నమన్ నగరం పగుడ్లను చూపించడం ప్రారంభించింది. మెరుగుపెట్టిన క్రోమ్ ఉపరితలాలు వక్రీకరించిన అస్థిరమైన వాస్తవికతను ప్రతిబింబిస్తున్నట్లు అనిపించాయి. నాపూర్ భవిష్యత్తు కోసం పోరాటం, దాని కాలరేట్ సంఘట కోసం కూడా పోరాటమే. 9వ భాగం తెగని వలయం, కొత్త ఉదయమా లేక అంతులేని రాత్ర. చివరి పోర్షన్ అనివార్యం. విక్రమ్, ఈషా మరియు నైన్ టైటాన్ టవర్లోకి చొరబడటానికి ఒక తెగింపు ప్రణాళికను రూపొందించారు. వారి లక్ష్యం రాన్సెరా ప్రాజెక్ట్ కాల్చుకును యాక్టివేట్ చేయడానికి ముందే దాన్ని నాశనం చేయడం. అది ఒక ఆత్మహత్య సదృశ్యమైన మిషన్. నియాపూర్లోని అత్యంత పటిష్టమైన నిర్మాణపై ప్రత్యక్ష దాడి. విక్రమ్కు తెలుసు అతను తన శక్తులను విస్తృతంగా ఉపయోగించాల్సి ఉంటుందని. అతను ఇంతకు ముందెన్నడూ చేరని పరిమితికి మించి వాటిని నెట్టాల్సి ఉంటుందని. ప్రమాదాలు అపారమైనవి. అతను తన్ను తాను విచ్ఛిన్నం చేసుకోవచ్చు, లేదా అధ్వాన్నంగా వారి చుట్టూ ఉన్న కాలపు అల్లికను విచ్ఛిన్నం చేయవచ్చు. కానీ ప్రత్యామ్నాయం టైటాన్ సమయాన్ని ఎదిరించడం ఊహించలేనంత భయంకరమైంది. టైటాన్ త్వరిగా కేంద్ర భాగంలో అలారాలు మోగుతుండగా మరియు భద్రతా దళాలు చుట్టుముడుతుండగా రాన్సెరా విక్రమ్ ను ఎదుర్కొన్నాడు. ఇక్కడే ఒక దిక్ప్రాంతికరమైన నిజం వెలుగులోకి వచ్చింది. రాన్సెరా నుండి కాదు, నేను నుండి దాని కత్రిమ గొంతు గందరగోళాన్ని గెదుస్తూ వచ్చింది. విక్రమ్ సామర్థ్యం ప్రత్యేకమైనది, కానీ నైన్ వెల్లడించింది. అది ఒక అరుదైన అంతర్గత జన్యు లక్షణం. టైటాన్ దశాబ్దాలుగా వేరుచేసి ఆయుధంగా మార్చడానికి ప్రయత్నిస్తున్నది. ప్రాజెక్ట్ కాల్చక్ర అటువంటి సామర్థ్యాన్ని విస్తరించడానికి, ఒక వ్యక్తిని కాలకేంద్రంగా మార్చడానికి రూపొందించబడింది. రాన్సెరా అదే శక్తి యొక్క నిద్రామైన అదుపులేని రూపాన్ని కలిగి ఉన్నాడి తేలింది, మరియు విక్రమ్ తన స్వంత శక్తిని స్ఫిరీకరించడానికి కీలకమని అతను నమ్మాడు. ఆ తర్వాత జరిగిన యుద్ధం కేవలం భక్తికమానదే కాదు, కాలానికి సంబంధించింది కూడా. విక్రమ్ మరియు రాన్సెరా ఒక విన్నానికి రెండు వైపులా తమ చుట్టూ సమయాన్ని వక్రీకరించారు. క్షణాలు పునరావృతమయ్యాయి, విచ్ఛిన్నమయ్యాయి మరియు తిరిగి ఏర్పడ్డాయి. ఈషా మారుతున్న వాస్తవికత ద్వారా నయన్ మార్గనిర్దేశం చేయగా ప్రధాన అంతరాన్ని నిలిపివేయడానికి పోరాడింది. తాత్విక ప్రశ్న గాలిలో భారీగా వేలాడుతోంది. మానవాళి ఎప్పుడన్నా అటువంటి ప్రాముఖ్య శక్తిని నిజంగా నియంత్రించదా?
లేదా వారు దాని ప్రవాహాల ద్వారా కొట్టుకుపోవడానికి విధింపబడ్డారా? ఆధిపత్యం కోసం వారి ప్రయత్నాలు కేవలం గొప్ప గందరగోళానికి దారితీస్తాయా? అటువంటి శక్తి ముందు స్వేచ్ఛ సంకల్పం ఒక భ్రమ. చివరికి విక్రమ్ ఒక ఎంపిక చేసుకున్నాడు. సమయాన్ని నియంత్రించడానికి కాదు, వలయాన్ని హేదించడానికి. అతను కాల్చక్ర పరికరాన్ని ఓవర్లోడ్ చేశాడు. విధ్వంసక శక్తితో కాదు, తన స్వంత అనుభవాల నుండి తీసుకున్న కాల వైరుధ్యాల ప్రవాహంతో. టెవర్ కంపించింది. వాస్తవిక కూడా అపిరి బిగపట్టినట్లు అనిపించింది. దుమ్ము తగ్గినప్పుడు రాన్ శరమాయమయ్యాడు. కాలపు ప్రతి ఓడాతంలో కాలిపోయాడు. టైటాన్ ప్రాజెక్ట్ ముక్కలాంది. నయాపూర్ ఇంకా నిబడి ఉంది, కానీ అది భిన్నంగా ఉంది. లోపాలు మిలిపోయాయి. సమయం యొక్క సున్నితత్వానికి సూక్ష్మమైన గుర్తుగా. విక్రమ్ అలసిపోయినప్పటికీ బతికే ఉన్నాడు. అతను నిజంగా ఏదైనా మార్చాడా, లేదా అతను కేవలం కొత్త విస్తృతమైన వలయంలో ఉన్నాడా అని ఆశ్చర్యపోయారు. నయాపూర్ భవిష్యత్తు మరియు అతని స్వంత భవిష్యత్తు నియాన్ ఉదయంలో మెరుస్తున్న లోకోష్నాకంగా నిలిచిపోయింది.